7 years I got this shirt. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కొనుక్కున్న బర్త్డేకి. So yeah, leaving about all that. Hello Ratnalu, welcome to the Unfiltered Ratnam channel. So there are multiple reasons why I created this channel. Because నాకు చాలా రోజుల నుంచి, సో బై ద వే నేను జాబ్ మానేసినాక ఏదో కొత్తగా చేయాలి, ఇంకా కొత్తగా చేయాలి అన్న ప్రాసెస్లో ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థింగ్ ఆఫ్ డూయింగ్ డైలీ వ్లాగింగ్. నేను కొంతమందిని ఫాలో అవుతా, గౌరవ్ జోషి, జాస్తి కూడా కొన్ని రోజులు డైలీ వ్లాగ్స్ చేసినట్టే. సో ఇట్ వాజ్ మై రిచువల్ టు వాచ్ దోస్ డైలీ వ్లాగ్స్. బట్ దెన్ అప్పట్లో టైం లేకుండే, ఆఫీస్లో ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ ఆల్సో మన కమ్యూనికేషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ఇది స్టార్ట్ చేసిన. సో ఇదొకటైతే పక్కా. ఇవాళ 26 నవంబర్ అనుకుంటా, 26 నవంబర్ అనుకుంటా. December 31st వరకు I'll make sure I'll put one video at least every day so that I improve my communications. Number 2, document my life. అసలు వేరేట్లో ఏమవుతుంది, నా కాంటెంట్లో ఏమవుతుంది, ఇంట్లో ఏమవుతుంది, నా లైఫ్లో ఏమవుతుంది అని. అంతే. ఇంకా ఇప్పటికైతే ఇవి రీజన్స్. ఇంకా ఇవి ఏం చేయాలనుకుంటున్నానో, ఏం చేస్తాను అనుకుంటున్నానో అవి. సో యా, ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ అండ్ ఒకవేళ నా లైఫ్లో ఏమవుతుందో కీన్గా తెలుసుకోవడానికి యూ గైజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ యూ నెవర్ నో, వీ మైట్ టేక్ దిస్ టు 100K as well నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు, ఒకవేళ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో యా అమ్మా, అయితే నేను చూడే ఊకే ఫోన్లు చూడకమ్మా, ఎటు కూడా చూడు, తన్నులు తింటూ ఫోన్లు చూస్తాను. అయితే నేను ఇప్పుడు ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. పాడ్కాస్ట్ అది కాదు, అది వేరు. ఈ ఇంట్లో కాలు పెడతారా మరి? ఇది ఎప్పుడు రాత్రి అయిందా, సూర్యోదయం చంద్రోదయం దానికి ఎప్పుడైంది? రాత్రి చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నావా లేకపోతే ఉద్దేశం అయ్యింది? నాకు అట్లా నిర్ణయం అంటే వేరు. నిర్ణయం ఇక ఫిక్స్. ఇక బాగా మాట్లాడతావమ్మా, నిజంగా ఇట్లా అనర్గలంగా మాట్లాడతావే. నువ్వైతే ఇంత గ్యాప్ లేకుండా అసలు బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ చేస్తుందమ్మా నీకు? అది చిన్నప్పటి నుంచి వచ్చింది, కొత్తగా వచ్చింది కాదు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆల్ ది బెస్ట్. ప్రయత్నం చెయ్యి, లోపం ఉండదు, ఏదైనా జరుగుతుంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సో ఫర్ బ్రేక్ఫాస్ట్ వీ హ్యాడ్ బిసిబిల్లాబాత్ అంటే దానికి నువ్వు తిన్నావు బిసిబిల్లాబాత్. బిసిబేలాబాత్ అటరా, బిసిబిల్లాబాత్ అనద్దట, బిసిబేలాబాత్ అనాలట్టదండి. వాళ్ళ కమెంట్స్లలో చెప్పిండ్రు. అంతకుముందు మనం ఒక వ్లాగ్లో పెడితే 70-80 కమెంట్స్లలో 60 కమెంట్స్లు మీకు తెలియదా మనం ఏమి చేసినాము, ఎంత రుచిగా చేసుకున్నాము, ఏమి తిన్నాక మీరు తప్పు చేసిండ్రు. అదొక ఇంటర్నేషనల్ నేరం లాగా, ఒక క్రైమ్ లాగా చూపిస్తున్నారు. బిసిబేలాబాద్ చేసుకున్నాను. సో నేను బిసిబిల్లాబాద్ తినలే, మా అమ్మ ఇంకా మా నాన్న తిన్నాడు, తాతయ్య, మల్లమ్మ వీళ్ళందరూ తిన్నారు. నీకు ప్రోటీన్ షేక్ యాజ్ యూజువల్ తినాను, నీకు బాట్లేదు అసలు. सेटिंग द बालकनी. पगार कितना देता आपका असिस्टेंट? हाँ, 800 रुपये देता. सर्टिफिकेट देता, इंटर्नशिप सर्टिफिकेट. यार वीडियो आपको बनाओ. अरे नहीं, ये आता, ये बंदा आपके पास आता तो कौन भी नहीं देखता इसका वीडियो. हाँ, सिर्फ ऐसा लगाते बस. इंस्टाग्राम पे डालते नहीं तो यूट्यूब पे डालते. हाँ, यूट्यूब में कुछ नहीं डालते, पर ये इसको लगा लो आप काम पे. बहुत अच्छा बंदा है, आपको मस्त काम करके देता. लगा सकते भाई. सर्टिफिकेट देता इंटर्नशिप. हाँ, सर्टिफिकेट देते. हाँ, अरे वो सर्टिफिकेट एक्सपीरियंस కూడా వస్తది 3 months. ఆ ఇతుతా అని, అరే 3 months ఎక్స్పీరియన్స్ కూడా వస్తదరా ముందు. సరే, ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. గైస్, సో 8 hours later ఇలా పొద్దునకి వెళ్ళి పెద్ద పీకిందే లేదు ఆఫీస్లో అని టైంపాస్ చేసినాము. సో మావాడు ఏంటంటే, మావాడు ఒక ఇంటికి పోయినాం. ఒక ఇంటికి పోతే ఆ బాల్కనీలో కూర్చున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అయితే వీనికి ఘోరంగా నచ్చేసింది ఆ బాల్కనీ. అయితే వీడు ఏం చేసిండు, ఇక వచ్చిండు, బాయ్ అది అన్నాడు.
అది గ్రీన్ మ్యాట్ కొన్నాడు, లైట్లు కొన్నాడు, ల్యాంపులు కొన్నాడు. 2 రోజుల్లో మొత్తం చేసిండు. 3 రోజు పెయింటర్ని పిలిచి పెయింట్ వేపిస్తుండు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఇట్లా హాఫ్ చేస్తున్నాము. ఇక్కడ కింద రెడ్ వేపిస్తున్నాము, పైన వైట్ వేపిస్తున్నాము. సో బేసిక్గా రెడ్ కాంబోలో వేస్తున్నాము. ఇంకా వి గాట్ అ లాట్ ఆఫ్ స్టఫ్. చెట్లు తెచ్చినాక చచ్చిపోయినాయి. వీడు మావాడు ఒకటి ఇదేమో వేయించాడు ప్రాపు, వాడు చూపిస్తున్నారు కదా అదొకటి. ఇంకా గ్రీన్ మ్యాట్లు కొన్నాడు, ల్యాంప్ కొన్నాడు. ఈ ఇంట్లోకి వెళ్ళి బీన్ బ్యాగ్ తెచ్చిన అదొకటి. ఇక ఎట్లకి వెళ్ళి మొత్తం వాడు ఏంటంటే అది వర్క్ స్పేస్ చేస్తారట ఇక. సో యా అది మొత్తం అయిపోయినాక చూపిస్తా ఎట్లయిందో. అది ఏం స్పేస్ అవుతుందో నీకే. వర్క్ స్పేస్ రా, మీ వర్క్ దేర్. వర్క్ స్పేస్. యో సో వి జస్ట్ డన్ విత్ ది ఆఫీస్ అండ్ ఇప్పుడు రోజులో మన ఫేవరెట్ పార్ట్ అన్నట్టు దట్ ఈస్ గోయింగ్ టు బ్యాడ్మింటన్. సో నేను చిన్నప్పుడు ఘోరంగా బ్యాడ్మింటన్ ఆడేది. ఐ ప్లేడ్ ఫర్ మై కాలేజ్ ఆల్సో ఏడ యూనివర్సిటీలో ఉన్నప్పుడు. సో దాని తర్వాత చాలా రోజులు బ్రేక్ పడ్డది. ఏమనుకున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నా అనుకున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నా అనుకున్నా. నాకేం తెలిసినా ఫోన్ మాట్లాడుతున్నాం అనుకుంటున్నా. సో అయితే నా షూస్ నా కిట్ అప్పట్లో చాలా రచ్ ఉండేది. ఇఫ్ ఐ ఫైండ్ ఎనీ పిక్చర్స్ ఐ ట్రై టు పుట్ హియర్. సో ఆ షూస్ అన్నీ ఖరాబ్ అయినాయి అండ్ వి గాట్ న్యూ యోనిక్స్ షూస్. థ్యాంక్స్ ఫర్ మీ కొనిషన్. అయితే ఇవి వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉండే. సో మై మామ్ వాస్ కైండ్ ఇనఫ్ టు లైక్ యునో పే మనీ for our new shoes. So yeah, we finally made it to badminton and కొంచెం వార్మప్ చేసి పోయి పుట్ ఆడాలి. Guys, so this has been the game changer for me. And by the way, నేను ఇప్పుడే బ్యాడ్మింటన్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఇవాళ ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ ఉందో ఆఫ్ ది అన్ఫిల్టర్డ్ అదంతా ఇప్పుడు ప్యానెల్ ఉంది, ఎడిట్ నడుస్తుంది. సో టుడే ఇస్ 28th. సో 29th పొద్దున బై 9:30 ద వీడియో హ్యాస్ టు బి లైవ్. సో నేను షెడ్యూల్ చేసి పెట్టాలి. కమింగ్ టు దిస్ is such a life changer for me if you guys are starting content. ఒకవేళ కాంటెంట్ చేయకున్నా ఒకవేళ ఇప్పుడు కొన్ని ఐఫోన్లు ఉంటాయి 64 GB ఉంటుంది, 28 GB ఉంటుంది, సరిపోదు. సో యూ గైస్ కెన్ గెట్ దిస్. 2000 వస్తుంది. కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో లింక్ కోసం అడగండి, ఐ విల్ పుట్ ఇట్. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఇది కొనుక్కోండి, చెప్తున్నా అదా లైఫ్ చేంజ్ అయిపోతుంది. నాకైతే గేమ్ చేంజర్ ఉండే. ముందు సావు వస్తుండే నాకు, తీయాలి డిలీట్ చేయాలి లేకపోతే దేంట్లో దాంట్లో స్టోర్ చేసుకోవాలి. నా దగ్గర హార్డ్ డిస్క్ ఉంది కానీ ఇట్లా యాక్సెసిబుల్గా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ మూవ్ చేసుకోవడానికి. సో that is all about the episode 1 or the day 1 of Unfiltered Ratnam guys. I hope you guys will like it. అండ్ ఒకవేళ నచ్చకపోతే కూడా కొంచెం కమెంట్ సెక్షన్లో హార్ష్గా ఉండకుండా నీటే చెప్పండి. నాకు కొంచెం బాధ అవుతుంది, ఎందుకంటే కొంచెం బాగానే ఎఫర్ట్ పెడుతున్నది ఇంట్లో ఈ లోగోలు చేయడం కానీ అదంతా. సో యా, సీ యూ టుమారో గైస్, బాయ్.